ఓం శ్రీ లలితా త్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీ రాజమాత్రే నమః. మనం ఈరోజు లలితా త్రిపుర సుందరి అమ్మవారి గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి ఇప్పటి వరకు మనకి పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి లాంటి అమ్మవార్ల గురించి మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు లలితా త్రిపుర సుందరి దేవి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి ఈ అమ్మవారు ఎవరి నుంచి ఆవిర్భవించారు, ఎందుకు ఆవిర్భవించారు, మరి అమ్మవారి మహత్యం ఏమిటి కూడా ఇప్పుడు మనం ఈ కథలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మనం తెలుసుకోవడమే కాకుండా మన స్నేహితులకు కూడా ఇది తెలియాలి ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని వేరే వాళ్ళకు కూడా తప్పకుండా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఈ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బండాసురుడు అనే రాక్షసుణ్ణి చంపడం ఎవ్వరి తరం కాక సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే దేవతలందరితో కలిసి ఒక మహాయజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞ ఫలితమే శ్రీ లలితా త్రిపుర సుందరి. ఎంతో శక్తివంతమైన వారాహీదేవి, శ్యామలాదేవి, నకులేశ్వరీదేవి లాంటి అమ్మవార్లు ఈ లలితాదేవి సైన్యంలో ఒక భాగంగా ఒక మహాయుద్ధమే చేస్తారు. అయితే ఈ లలితా త్రిపుర సుందరి పూర్తి కథ తెలుసుకోవాలంటే మనం దక్ష యజ్ఞానికి వెళ్ళవలసిందే. శివుడి భార్య సతీదేవి. సతీదేవి తండ్రి దక్షుడు. దక్షుడు ఒక పెద్ద యజ్ఞం చేసి సతీదేవిని మాత్రం ఆహ్వానించడు. అయితే యజ్ఞం చేస్తున్నది తన తండ్రే కదా అని ఆహ్వానించకపోయినా పర్వాలేదు అని సతీదేవి ఆ యజ్ఞానికి వెళుతుంది. కానీ దక్ష యజ్ఞంలో జరిగిన అవమానం వల్ల అక్కడే దహనం చేసుకుని అమ్మవారు చనిపోతుంది. దాంతో శివుడు తీవ్రమైన వైరాగ్యంతో అన్నింటినీ వదిలేసి ఈ బ్రహ్మాండం అంచుకు వెళ్ళి అక్కడ ధ్యానంలో నిమగ్నమైపోతాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. దేవతలందరూ శివుని పాత పరిస్థితికి తీసుకురావాలి అని మన్మధుడిని శివుని ధ్యానం చెడగొట్టడానికి పంపిస్తారు. అలా మన్మధుడు వేసిన బాణం తగిలి శివుడి ధ్యానం మధ్యలోనే ఆగిపోతుంది. దాంతో శివుడు చాలా కోపంగా మన్మధుడిని తన మూడవ కంటితో బూడిదలాగా మార్చేస్తాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. శివుడి దగ్గర ఉన్న రుద్రగణాలలో ఒకడైన చిత్రకర్ణుడు ఒక బొమ్మను తయారు చేసి శివుడి దగ్గరకు తీసుకువెడతాడు. ఎప్పుడైతే ఆ బొమ్మ శివుడికి చేరువగా వచ్చిందో వెంటనే ఆ బొమ్మకు ప్రాణం వచ్చి ఒక భయంకరమైన రాక్షసుడిగా మారుతుంది. ఆ రాక్షసుడిని చూసిన బ్రహ్మ బండా బండా అని పిలుస్తాడు. ఇక అప్పటి నుంచి ఆ రాక్షసుడి పేరు బండాసురుడు. తన వల్లే ప్రాణం వచ్చింది కదా అని చిత్రకర్ణుడు శతరుద్రీయ మంత్రమును బండాసురుడికి ఉపదేశిస్తాడు. దాంతో బండాసురుడు శివునికై ఆ శతరుద్రీయ మంత్రమును ఉపయోగించి కఠోర తపస్సు చేయడం మొదలు పెడతాడు. అలా బండాసురుడికి శివుని నుంచి ఒక వరం వస్తుంది. ఎవరితోనైనా బండాసురుడు యుద్ధం చేస్తున్నట్టయితే ఎదుటి వారిలోని సగం బలం బండాసురుడికి వస్తుంది. ఈ వరంతో బండాసురుడు అత్యంత శక్తివంతంగా మారుతాడు. అయితే మన్మధుడి బూడిద నుంచి బండాసురుడు ఒక్కడే జన్మించలేదు. విశ్వక్రుడు, విషంగుడు అనే ఇద్దరు రాక్షసులు కూడా పుడతారు. వీరిద్దరే కాకుండా 300 అక్షౌణిల రాక్షస సైన్యం. అక్షౌణి అంటే అప్పట్లో సైన్యాన్ని లెక్కగట్టే పదం. అక్షౌణి అంటే 21,870 గజబలం, 65,610 అశ్వదళం, 1,93,050 సైన్యం. అలా ఈ రాక్షస సైన్యం అంతా కలిసి ఒక శూన్యక పట్టణం అనే నగరాన్ని సృష్టించుకుంటారు. ఒకసారి బండాసురుడికి ఒక వికృతమైన ఆలోచన వస్తుంది. విశ్వక్రుడు విషంగుడిని పిలిచి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి గర్భసంచిలోకి వెళ్ళి వాళ్ళ గర్భసంచిని తొలగించమని చెబుతాడు. ఇక అప్పటి నుంచి విశ్వంలో ఉన్న ప్రాణులందరికీ పిల్లలు పుట్టడం మానేస్తారు. దాంతో రాక్షసుల సంఖ్య పెరుగుతుంది, మిగిలిన జీవుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న బ్రహ్మ తన సృష్టికి ఆటంకం కలుగుతుంది అని వెంటనే విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి దీనికి పరిష్కారం చెప్పమని అడుగుతాడు. దాంతో దివ్యదృష్టితో చూసిన విష్ణుమూర్తి బండాసురుడి సైన్యాన్ని చంపడం మన వల్ల కాదు, ఇది కేవలం ఆదిపరాశక్తి మాత్రమే చేయగలుగుతుంది. కానీ ఆదిపరాశక్తి రూపమైన సతీదేవి చనిపోవడంతో అమ్మవారు ఈ అనంతమైన విశ్వంలో కలిసిపోయి గాఢ నిద్ర నిమగ్నమయ్యి ఉన్నారు. మరి అలాంటప్పుడు ఒక రూపం అంటూ లేకపోతే బండాసురుడిని చంపేదెవరు? మనం అందరం కలిసి శివుడి దగ్గరకు వెళ్ళి పరిష్కారాన్ని అడుగుదాం. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న శివుడు వాయుదేవుడిని పిలిచి సప్త సముద్రాలలో ఒక దాని మీద బలంగా గాలిని వీచమని చెబుతాడు. దాంతో ఆ సముద్రంలో ఉన్న నీరంతా వెళ్ళిపోయి ఒక పెద్ద గొయ్యిలాగా ఏర్పడుతుంది.
ఆ గొయ్యిలో శివుడు తనలో ఉన్న చితాగ్ని రగిలించి ఒక యజ్ఞ జ్వాలను సృష్టిస్తాడు. ఆ తరువాత దేవతలందరూ కలిసి 5 రకాల సృష్టులను జ్వాలలో వేస్తారు. అవే మానస, జ్వరాయవి, అండ, స్వేదజ, ఉద్విజ. వీటితో పాటే పంచమహాభూతాలను వేయమంటాడు. ఈ పంచమహాభూతాలను కలిపి ఈ మహాయజ్ఞం జరిపిస్తారు. ఈ యజ్ఞం ఆఖరిలో దేవతలందరూ కలిసి ఆ యజ్ఞంలో దూకేస్తారు. దాంతో వీరందరి త్యాగాన్ని అర్థం చేసుకుని నిద్రిస్తున్న ఆదిపరాశక్తి ఒక్కసారిగా ఒక దివ్యమైన రూపంతో మేల్కొంటుంది. ఆ మహాయజ్ఞం నుంచి బయటకు వచ్చిన రూపమే శ్రీ లలితా త్రిపుర సుందరి. ఆ కోటి సూర్యప్రభల ప్రకాశం నుంచి అమ్మవారిని చూడటానికి దేవతలందరూ ఎగపడతారు. వెంటనే బ్రహ్మ విశ్వకర్ణుడిని పిలిచి అమరావతికి మించిన నగరాన్ని సృష్టించమంటాడు. దాంతో విశ్వకర్మ ఒక మహోత్తర నగరాన్ని సృష్టించి చింతామణి పొదిగిన ఒక సింహాసనాన్ని తయారు చేస్తాడు. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నా కూడా ముల్లోకాలను పాలించే శక్తి వస్తుంది. కాకపోతే వివాహం కాని వారికి ఆ సింహాసనంలో కూర్చునే అర్హత ఉండదు. దాంతో దేవతలందరూ కలిపి లలితా త్రిపుర సుందరికి వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు. శక్తిని వివాహం చేసుకోవాలంటే కేవలం శివుడి వల్ల మాత్రమే అవుతుంది. దాంతో వైరాగ్యంలో ఉన్న శివుడి దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడగా శివుడు మదన కామేశ్వరుడు అనే ఒక రూపంలో అవతరిస్తాడు. అలా మదన కామేశ్వరుడికి లలితాదేవికి వివాహం జరుగుతుంది. అందుకనే లలితాదేవిని కామేశ్వరి దేవి అని కూడా పిలుస్తారు. ఈ వివాహం జరిగిన వెంటనే లలితా త్రిపుర సుందరి ఆ సింహాసనంలో కూర్చొని దగదగా వెలిగిపోతూ ఉంటుంది. దేవతలందరూ బండాసురుడి గురించి చెప్పి వారిని రక్షించమని కోరతారు. దాంతో లలితాదేవి బండాసురుడిని చంపుతాను అని అభయం ఇచ్చి తనలో నుంచి కొంతమంది దేవతలను పుట్టిస్తుంది. లలితాదేవి అంకుశం నుంచి సంపత్రిక ఉద్భవిస్తుంది. బుద్ధి నుంచి శ్యామలాదేవి, అలాగే ప్రజ్ఞ నుంచి వారాహీదేవి ఉద్భవిస్తారు. దాంతోపాటు అమ్మవారు కోపంగా చేసిన ఓంకారం నుంచి 6 కోట్ల యోగినులు, మరో 6 కోట్ల భైరవులు ఉద్భవిస్తారు. సంపత్రిక ఏనుగులు అధిరోహించి ఉంటారు. అశ్వారుడాదేవి, అపరాజిత అనే ఒక అశ్వాన్ని అధిరోహించి ఉంటారు. అలాగే శ్యామలాదేవి వేచక్ర రథాన్ని అధిరోహించి ఉంటారు. లలితాదేవికి మంత్రిగా శ్యామలాదేవి, సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహీదేవి ఉంటారు. ఈ అనంతమైన శక్తి సేనతో కూడి లలిత అమ్మవారు శ్రీచక్ర రథాన్ని అధిరోహించి యుద్ధభూమికి చేరుతారు. ఇంత మహోన్నతమైన శక్తి సేనను చూసి కూడా చాలా తక్కువ అంచనా వేస్తాడు. యుద్ధం మొదలవుతుంది. మొదటగా ధర్మదుడు అనే రాక్షసుడిని పిలిచి బండాసురుడు అతనికి 10 అక్షోణీల సైన్యాన్ని ఇచ్చి యుద్ధానికి పంపిస్తాడు. మొదటి రోజు యుద్ధంలో రాక్షసులు ఒంటెల మీద, కుక్కల మీద, గాడిదల మీద, ప్రేతాల మీద ఎక్కి వస్తారు. అలా శక్తిసేనకు రాక్షస సైన్యానికి యుద్ధం మొదలవుతుంది. ధర్మదుడు లలితా అమ్మవారి మీదికి యుద్ధానికి వచ్చేసరికి సంపత్కరీ దేవి తన గజబలంతో వాటిని ఎదిరించి యుద్ధం చేసి సంహరించేస్తారు. దాంతో బండాసురుడు కురుందుడు అనే రాక్షసుడిని పిలిచి వాడికి 21 అక్షోణీల సైన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు అశ్వారుడాదేవి తన అశ్వబలంతో వచ్చి ఆ 20 అక్షోణీల సైన్యాన్ని మట్టుపెట్టి కురుందుడిని అక్కడే సంహరిస్తుంది. తరువాత బండాసురుడు తన 5 సైన్యాధిపతులను పిలిచి మాయాశక్తిని ఉపయోగించి గెలవమంటాడు. వీళ్ళంతా యుద్ధరంగంలోకి ప్రవేశించి సర్పిణి అనే ఒక మాయాశక్తిని సృష్టిస్తారు. దాంతో లక్షలాది సర్పాలు పుట్టి ఈ శక్తి సేన మీద దాడి చేయడం మొదలు పెడతాయి. అప్పుడు లలితాదేవి గడలో నుంచి పుట్టిన నకులేశ్వరి దేవి ఆ సర్పిణి మాయలను ఎదుర్కొని లక్షలాది ముంగీసలను సృష్టిస్తుంది. ఆ ముంగీసలన్నీ వెళ్లి ఆ పాములన్నింటినీ చంపేస్తాయి. వెంటనే నకులేశ్వరి దేవి గరుడ అస్త్రాన్ని ప్రయోగించి ఆ మాయాశక్తిని నాశనం చేస్తుంది. అలాగే అమ్మవారు పట్టీసం అనే ఆయుధాన్ని ఉపయోగించి సైన్యాధిపతులందరినీ చంపేస్తుంది. అప్పుడు బండాసురుడు వరాహకుడు అనే రాక్షసుడిని, అలాగే తన దగ్గర ఉన్న 7 సైన్యాధిపతులను పంపిస్తాడు. ఈ 7 సైన్యాధిపతులకు సూర్యుని దగ్గర నుంచి ఒక వరం ఉంటుంది. వీళ్ళు ఎవరి వైపు చూస్తే వాళ్ళు కదలలేక అలాగే ఉండిపోతారు. ఈ శక్తితో ఈ సైన్యాధిపతులు యుద్ధభూమికి వచ్చి శక్తి సైన్య వైపు చూడగానే కోట్లాది మంది
యోగినులు భైరవీలు అక్కడే స్తంభించిపోతారు. వెంటనే ఈ సైన్యాధిపతులతో వచ్చిన రాక్షసులు శక్తిసేన పైన దాడి చేయడం మొదలు పెడతారు. ఈ విషయం తెలుసుకున్న వారాహీదేవి తన అంగరక్షకురాలైన తిరస్కరీదేవిని పంపిస్తారు. ఆ అమ్మవారు అందము అనే అస్త్రాన్ని ప్రయోగించి ఈ సైన్యాధిపతుల కళ్ళు కమ్మేలా చేస్తుంది. వెంటనే తేరుకున్న శక్తిసేన ఈ రాక్షసుల మీద విజృంభించి అందరినీ చంపేయడం మొదలు పెడుతుంది. అందులో అయిపోయిన ఆ 7 సైన్యాధిపతులను తిరస్కరీదేవి సంహరిస్తుంది. అప్పటికే సూర్యుడు అస్తమించడంతో మొదటి రోజు యుద్ధం ముగుస్తుంది. శక్తిసేన మొత్తం విశ్రాంతి తీసుకోవడానికి బయలుదేరుతుంది. కానీ బండాసురుడి మనసులో మాత్రం వేరే ఆలోచనలు ఉన్నాయి. బండాసురుడు విషంగుడిని పిలిచి, రాత్రి అయితే రాక్షసులకి శక్తి పెరుగుతుంది కాబట్టి ఇదే అదనుగా చేసుకొని అందరూ నల్ల వస్త్రాలు ధరించి ఈ చీకటిలోనే శక్తిసేనను మట్టు పెట్టండి అని చెప్పి పంపిస్తాడు. అలా శక్తిసేన మీద వెనుక నుండి దాడి చేస్తుంటే విషంగుడు వదిలిన బాణం తగిలి లలితాదేవి చేతిలోని వింధ్యామరి విరిగి కింద పడిపోతుంది. దాంతో రాక్షసుల కుట్రను అర్థం చేసుకున్న లలితాదేవి జ్వాలామాలిని, వష్మివాసిని అనే 2 అమ్మవార్లను పిలిచి వెలుగును సృష్టించమని చెబుతుంది. దాంతో వారిద్దరూ 100 యోజనాల వెడల్పు ఉన్న ఒక అగ్ని ప్రాకారాన్ని నిర్మిస్తారు. ఒక్కసారిగా యుద్ధభూమి మొత్తం మధ్యాహ్నం అంత వెలుగు వస్తుంది. అక్కడి నుంచి తప్పించుకుని విషంగుడు మాత్రం బయటపడతాడు. ఇలా మొదటి రోజు యుద్ధం ముగుస్తుంది. ఓటమిని భరించలేని భండాసురుడు 2వ రోజు తన 30 మంది కుమారులను పిలిచి ఎలాగైనా సరే లలితాదేవిని ఓడించమని చెప్పి పంపిస్తాడు. అప్పుడు ఈ 30 మందిని ఎదుర్కోవడానికి బాలాత్రిపుర సుందరి బయలుదేరుతుంది. కానీ లలితాదేవి బాలాత్రిపుర సుందరిని యుద్ధానికి పంపించడానికి అంగీకరించదు. కానీ బాలాత్రిపుర సుందరి పట్టుబట్టడంతో విజయోస్తు అని ఆశీర్వదించి యుద్ధభూమికి పంపిస్తుంది. యుద్ధభూమిలోకి రాగానే బాలాత్రిపుర సుందరి నారాయణి అనే అస్త్రాన్ని ప్రయోగించి బండాసురుడి 200 అక్షౌణీల సైన్యాన్ని చంపేస్తుంది. ఆ తరువాత 30 అస్త్రాలు వేసి 30 మంది బండాసురుని పుత్రులను చంపేస్తుంది. ఒకవైపు బాలాత్రిపుర సుందరి శౌర్యాన్ని చూసి లలితా త్రిపుర సుందరి ఆనందిస్తూ ఉండగా తన 30 మంది పుత్రులను పోగొట్టుకున్నందుకు బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు బండాసురుడు. కొడుకులను పోగొట్టుకున్నందుకు పగ తీర్చుకోవాలి అని బండాసురుడు విషక్రుడిని పిలిచి తాంత్రిక శక్తిని ఉపయోగించమంటాడు. విషక్రుడు కొన్ని తాంత్రిక పూజలు నిర్వహించి శిలాపీఠం అనే యంత్రాన్ని తయారు చేస్తాడు. దాంట్లో శాంత్రిక శక్తిని మొత్తాన్ని నింపి ఆ 100 యోజనాల అగ్ని ప్రాకారంలో ఒక దగ్గరికి విసిరివేస్తాడు. దాంతో ఒక్కసారిగా శక్తిసేన మొత్తం తాంత్రిక శక్తి విస్తరిస్తుంది. యోగినులు భైరవీలు వాళ్లల్లో వాళ్లే వాదించుకోవడం మొదలు పెడతారు. అప్పుడు లలితా పరమేశ్వరీదేవి మదనకామేశ్వరుడి వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుంది. దాంతో లలితాదేవి నుంచి విఘ్నేశ్వరుడు బయటికి వస్తాడు. విఘ్నేశ్వరుడు అగ్ని ప్రాకారం మొత్తం వెదికి ఆ శిలాపీఠాన్ని తన దంతాలతో కొరికి ముక్కలు చేస్తాడు. దాంతో అమ్మవార్లందరూ కలిసి రాక్షస సైన్యాన్ని అంతం చేయడం మొదలు పెడతారు. అలా 2వ రోజు యుద్ధం ముగుస్తుంది. 3వ రోజు యుద్ధానికి విషగ్నుడు విషంగుడిని ఇద్దరిని కలిపి పంపిస్తాడు బండాసురుడు. వీరిద్దరూ 400 అక్షౌణీల సైన్యంతో అమ్మవారి మీదకు వస్తారు. కానీ అమ్మవారి దగ్గర 100 అక్షౌణీల సైన్యం మాత్రమే ఉంటుంది. యుద్ధభూమిలోకి రాగానే రాక్షస సైన్యం తృష్ణ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. దాంతో అమ్మవార్లందరికీ దాహం పడుతుంది. తన సైన్యం మొత్తం నీరసంతో పడిపోవడం చూసిన సైన్యాధిపతి అయిన వారాహీదేవి సురాసముద్రుడిని పిలుస్తుంది. వెంటనే సురాసముద్రుడు ఆకాశం నుండి సురావర్షాన్ని సృష్టిస్తాడు. ఆ సురావర్షంతో దాహం తీర్చుకున్న అమ్మవార్లకి రెట్టింపు శక్తి వస్తుంది. ఇలా రెట్టింపు ఉత్సాహంతో శక్తిసేన రాక్షసుల్ని నాశనం చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు శ్యామలాదేవి విషక్రుడితో యుద్ధం చేసి బ్రహ్మశిరో నామక అస్త్రం ప్రయోగించి విషక్రుడిని సంహరిస్తుంది. తరువాత వారాహీదేవికి విషంగుడికి ప్రచండమైన యుద్ధం జరుగుతుంది. విషంగుడు గదతో అమ్మవారి మీదకు వచ్చేసరికి అమ్మవారు ముసలంతో యుద్ధం చేస్తారు. ఈ యుద్ధం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. అయితే వారాహీదేవికి అర్ధరాత్రి అయ్యేసరికి శక్తి ఉచ్చస్థాయికి పెరుగుతుంది. దాంతో విషంగుడిని వారాహి అమ్మవారు ఒక్కసారిగా చంపేస్తారు.
ఇలా విషక్రుడు విషంగుడు చనిపోవడంతో 3వ రోజు యుద్ధం ముగుస్తుంది. 4వ రోజు యుద్ధం ప్రారంభమవుతుంది. ఇదే ఆఖరి రోజు. బండాసురుడి సైన్యాధిపతులు, సోదరులు, కొడుకులు అందరూ చనిపోవడంతో కోపంతో ఊగిపోయి తన దగ్గర ఉన్న 2185 అక్షౌణీల సైన్యంతో అభిలము అనే రథాన్ని అధిరోహించి ఘాతకం అనే ఒక కత్తిని చేత పట్టుకుని రణరంగంలోకి ప్రవేశిస్తాడు. తన రథాన్ని 1000 సింహాలు లాగుతూ ఉంటాయి. యుద్ధభూమిలో అడుగుపెట్టిన బండాసురుడు ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. పిడుగులాంటి ఆ శబ్దం విన్న లలితా పరమేశ్వరి స్వయంగా శ్రీచక్ర రథంలో యుద్ధరంగానికి బయలుదేరుతుంది. లలితాదేవి వెనుకాలే గేచక్ర రథంలో మంత్రిని శ్యామలాదేవి, గిరిచక్ర రథంలో దండనాయకి వారాహీదేవి అనుసరిస్తూ ఉంటారు. వీరి వెనకే కోట్లాది శక్తి దేవతలు అనుసరిస్తూ ఉంటారు. ఈ రాక్షస సైన్యానికి శక్తి సైన్యానికి మధ్య బీభత్సమైన యుద్ధం జరుగుతుంది. వెంటనే బండాసురుడు లలితాదేవి ఎదురుగా వచ్చి పాషాండ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి బదులుగా లలితాదేవి గాయత్రి అస్త్రం ప్రయోగిస్తుంది. తరువాత బండాసురుడు సర్వస్మృతి నాశక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ అస్త్రం వల్ల శక్తి సైన్యంలో దేవతలు తమ అస్త్రాలు ఎలా ప్రయోగించాలో మర్చిపోతారు. వెంటనే అమ్మవారు ధారణ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. దాంతో శక్తి సేనకు మళ్ళీ అన్నీ గుర్తుకొస్తాయి. అప్పుడు బండాసురుడు మహారోగ భయంకర అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి అమ్మవారు నామ అస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఇంకా ఉపేక్షించలేక లలితాదేవి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి రాక్షస సైన్యాన్ని అంతటినీ ఒకేసారి నాశనం చేస్తుంది. వెంటనే నారాయణ అస్త్రాన్ని ప్రయోగించి 24 మంది సైన్యం నాయకులందరినీ చంపేస్తుంది. ఇంకా కేవలం బండాసురుడు మాత్రమే మిగిలి ఉంటాడు. అప్పుడు లలితాదేవి మహాకామేశ్వర అస్త్రాన్ని ప్రయోగించి బండాసురుడిని కూడా చంపేస్తుంది. ఫలితంగా శూన్యక పట్టణం దహించుకుపోయి బూడిద కుప్ప మిగులుతుంది. దాంతో దేవతలందరూ లలితా త్రిపుర సుందరి అమ్మవారి మీద పుష్పవర్షం కురిపిస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.